అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళటి వ్లాగ్లో కందిపప్పుని ఎలా తయారు చేస్తారనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సాధారణంగా కందిపప్పు అనేది ఎట్లా తయారు చేస్తారనేది కొంతమందికి తెలియవచ్చు, తెలియకపోవచ్చు. కానీ నేను తెలియని వాళ్ళ కోసం చెప్తాను. మా విలేజ్లో ఎట్లా జరుగుతుంది, విలేజ్లలో జరిగే విధానం గురించి చెప్తాను. మేమైతే మా పొలం సైడ్ ఉన్నటువంటి గట్టు ఉంటుంది కదా, ఆ గట్టు పైన ఈ కందిపప్పు విత్తనాలు వేసినాం. వాటిని తీసుకొచ్చినాం. కందులు అయినాయి కదా, కందులు అయినాక తీసుకొచ్చి ఇట్లా ఎండలో ఆరబెట్టినాం అన్నట్టు. ఫస్ట్ మనం అది వీటి క్రాప్ ఎప్పుడు వస్తుంది అంటే 3 నెలల్లో మనకు క్రాప్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇవి క్రాప్ వచ్చింది, మేము వీటిని కోసుకొచ్చి ఇట్లా ఎండలో వేసి ఆరబెట్టినాం. ఇట్లా మనం కొట్టంగానే రాలిపోతాయి అన్నట్టు. ఇట్లా చేతితో నలవంగానే ఇప్పుడు నా చేతులకు ఎట్లా వచ్చినాయో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అట్లా వస్తాయి అన్నట్టు. ఫుల్ డ్రై అయితేనే అట్లా నలిసినప్పుడు ఫుల్ డ్రై అయ్యి మన చేతులకు వస్తేనే అవి ఆరినాయి అని మనకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇట్లా ఆరినాక ఈ కట్టెలు ఉంటాయి కదా, ఈ పొరకను మనం డైరెక్ట్గా కింద ఇట్లా కొట్టాలి. కింద కొడితే ఏమవుతుంది అంటే దానికి ఆ పొరకకు ఉన్నటువంటి కాయలు విత్తనాలు ఉంటాయో అవి రాలిపోయి మనం వేసుకున్నటువంటి పరదల పడతాయి అన్నట్టు. అవి పడ్డాక వాటిని మనము చెరిగినాక ఎట్లా అనేది మీకు ఈ వీడియో ఇప్పుడు నేను చెప్పేదానికంటే మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు ఎట్లా పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే కొందరికి ఈ వేరుశెనగ కూడా ఎట్లా వండుతుంది అనేది కూడా తెలియదట. నేను స్వయంగా నాతోనే డైరెక్ట్ అన్నారు కొంతమంది వ్యక్తులు. అసలు వేరుశెనగ పైన కాస్తుందా అన్న, భూమిలో కాస్తుందా అనేది కూడా అడిగారు. అలాంటి వాళ్ళ కోసమే ఇంకా ఈ కందిపప్పు ఎట్లా చేస్తారు అనేది వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. తెలిసిన వాళ్ళైతే ఈ వీడియోను స్కిప్ చేసిపోవచ్చు, ఎందుకంటే అబ్బా వీడియో నా చెప్పేది మాకు తెలియదా అంటారు కదా. వాళ్ళ కోసం కాకుండా తెలివైన వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో నేను చేస్తున్నా. మేమైతే ఇవి తీసుకొచ్చి ఆరబెట్టినాం. ఒక 10 days వరకు ఆరబెట్టినాం. మాకు ఇంట్లో వేరే వర్క్ ఉండుట్లా వీటిని 10 days 15 days వరకు ఆరినాయి. ఫుల్ డ్రై అయినాయి. ఇట్లా కొట్టంగానే రాలిపోతున్నాయి. ఒక్కసారికి ఇట్లా కొట్టంగానే రాలిపోయినాయి. చూడండి ఇట్లా మనకి ఎంతవరకు ఇట్లా కనబడుతున్నాయో. ఈ కందులు అనేవి 2 రకాలు ఉంటాయండి. కొన్ని ఏమో ఎర్ర కలర్ ఉంటాయి, కొన్ని ఏమో తెల్ల కందులు అంటారు. తెల్లగా ఉంటాయి, రెడ్ కలర్ ఉంటాయి. ఇవి చూడు మిక్సింగ్ ఉన్నాయి. మనకి ఎట్లయినా లోపల ఎల్లో కలరే ఉంటుంది పప్పు. ఇదైతే అందరికీ తెలిసిందే. వీటిని మేము కొంచెం కూడా ఒక డబ్బా స్ప్రే రసాయనాలు వాడకుండా వీటిని మా ఇంటి కోసమే కాబట్టి రసాయనాలు లేకుండా మేము ఇవి పండించుకోవడం జరిగింది. ఎందుకంటే మనం బయటికి అమ్మేటి కాదు, కేవలం మన ఇంట్లో కోసమే. ఎందుకంటే కందిపప్పు చాలా రేట్లు ఉన్నాయి కదా, ఇది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి ఎవరిదాళ్ళు ఇట్లా పెట్టుకుంటే కొంచెం రేట్లన్నా తగ్గి సామాన్య మానవులకు భారం అనేది తగ్గుతుంది. కాబట్టి మీకు ఏదైనా కొంచెం ప్లేస్ ఉన్నా కానీ మీ మందం మీరు కూరగాయలు వేసుకోరి. ఎందుకంటే అందరం పోయి మనం మార్కెట్లో కొనుక్కున్నాం అనుకో, అన్ని డిమాండ్ ఎక్కువ పెరిగి రేట్లు అనేవి పెరుగుతాయి. అదే ఎవరికాళ్ళు కొంచెం అంత ప్లేస్ ఉంటే ఎవరిదాళ్ళు కొంచెం పండించుకుంటే డిమాండ్ అనేది తగ్గి సామాన్యులకు, భూమి లేని వాళ్ళకు, సామాన్యులకు అందుబాటు ధరలోకి వస్తాయి అన్నది నా ఉద్దేశం. ఇది నిజమైతే కావచ్చు, లేకపోతే ఏమనుకోకండి. ఎందుకంటే బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టద్దు. నేనైతే నాకు తెలిసింది నేను చెప్పిన. ఇదైతే ఫుల్ డ్రై అయినాయి. టోటల్గా మేము ఇట్లా కొట్టినాం. ఇట్లా కొట్టినప్పుడు మనకు దానికి కంది ఆకు ఉంటుంది కదా, ఆకు కూడా ఈ కాయలలో పడిపోతుంది. వాటిని మనం చెరగాలన్నట్టు. ఎంత చిన్న పంట అయినా అని రైతుకు ఒక పంట తీయాలంటే చాలా కష్టం ఉంటుందన్న. దాన్ని ఏంటంటే స్వయంగా చేస్తేనే తెలుస్తుంది తప్ప ఇలాంటి వీడియోల ద్వారా చూస్తే ఎవరికి తెలియదు. రైతు ఎంత కష్టపడినా కానీ రైతుకు మిగిలేదు. ఒక సాఫ్ట్వేర్కు వచ్చే నెల జీతం అంతా కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగి జీతం అంతా కూడా రాదు. సాఫ్ట్వేర్ ఉద్యోగి నెలకు వచ్చేంత రైతుకు 6 నెలల్లో వస్తుంది. అది అర్థం చేసుకోండి. నేనైతే దాన్ని పూర్తిగా చెప్పా, ఎందుకంటే మన టాపిక్ అది కాదు. కందిపప్పు ఎట్లా చేస్తారనేదే మన టాపిక్ కాబట్టి వీడియోలోకి వచ్చేద్దాం. చూడండి, మేము తీసుకొచ్చినవి అన్నీ టోటల్గా కొట్టేసినా. ఏమైనా చిన్నవి ఉంటే కూడా ఇట్లా కొట్టాలి. అన్నీ టోటల్ డ్రై అయినాక వీటిని మళ్ళీ ఒక 10 days వరకు ఆరబెట్టాలి. ఎందుకంటే ఇట్లా కొట్టంగానే చెరిగితే మనకు ఈ కందులు అనేటివి మనకు రావు చేతికి. ఇందులో కూడా ఇన్ని రోజులు ఆరబెట్టినా కానీ కొన్ని పచ్చిగానే ఉంటాయి. కాబట్టి వీటిని కూడా మళ్ళీ ఒక 10 days 15 days మళ్ళీ ఒక 10-15 days మళ్ళీ ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టినాక అప్పుడు మనం వీటిని కట్టెతోని కొట్టాలి. ఇట్లా చెరగాలన్నట్టు. ఫస్ట్ ఇక్కడ గాలి వస్తుంది కాబట్టి గాలికి పోస్తుంది మా అమ్మ. గాలికి పోసినాక గాలికి పోతే ఏమవుతుందంటే కాయలు ఒక దగ్గర పడతాయి,
కొంచెం దూరంలో ఆకు అనేది ఇంకొంచెం సపరేట్ అయిపోతుంది అన్నట్టు. ఆకును ఈ కాయలు సపరేట్ అవుతాయి. సపరేట్ అయినప్పుడు ఆ కాయలు ఉంటాయి కదా, ఆ కాయల్ని మళ్ళీ మనం కట్టెతోని కొట్టాలి. కట్టెతోని కొడితే ఆ కాయల నుండి విత్తనాలు మళ్ళీ వేరైతాయి అన్నట్టు. ఇంత ప్రాసెస్ ఉంటుంది ఒక పంట తీయాలంటే. మామూలు విలేజ్లో ఉన్న రైతులకైతే ఇలాంటివి తెలుస్తాయి. నేనైతే ఎందుకంటే ప్రతిదానికి రైతును అని చెప్పుకోవడానికి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇట్లా కొట్టాలన్నట్టు మనకు కాయలు చూడండి. ఇట్లా కొట్టుకుంటే మనకేమవుతుందంటే ఈ కాయల నుండి మనకు ఈ కంది విత్తనాలు వేరైతాయి కదా, వాటిని పక్కన మా అమ్మమ్మ జరుగుతుంది చూడండి. అట్లా జరిగి దాంట్లో ఉన్నటువంటి రాళ్ళు కానీ మట్టి కానీ ఇంకా ఏదైనా దుమ్ము చెత్త చెదరం అనేవి అన్నీ పోతాయి. పోయినాక వాటిని మనం అప్పుడు ఇసురు రౌతులో వేసి విసురుకుంటాం అన్నట్టు. ఇప్పుడు అంటే గిన్నెకి తీసుకుపోయి డైరెక్ట్గా పట్టించుకొని వస్తారు పొట్టు లేకుండా. కానీ ఒకప్పుడైతే ఇసురు రౌతులో విసురుకొని పప్పుకున్నటువంటి పొట్టును కూడా పప్పుచారులకు యూజ్ చేసుకునేది. అదైతే ఎంతమంది తిన్నారో నాకు కామెంట్లో చెప్పండి. అట్లా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మా అమ్మమ్మ వేసింది నేను తిన్నాను. పప్పుకున్నటువంటి పొట్టును కూడా చాలా టేస్ట్ ఉంటుంది. దీంట్లో కూడా అనేకమైన ప్రోటీన్స్ ఉంటాయి. చూడండి ఇట్లా మనకు ఫైనల్గా ఇట్లా మనకు చేతికి వస్తాయి. వీటికి పురుగు పట్టకుండా ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు ఒకప్పుడు ఏం చేస్తారంటే వీటికి నూనె రాసే అన్నట్టు. నూనె రాస్తే పురుగు పట్టదు. ఇప్పుడు వీటిని నేను డైరెక్ట్గా గిన్నెకి తీసుకుపోయి పప్పు పట్టించుకొని వచ్చిన. ఇప్పుడు అంటే ఇసురావుతులు లేవు. ఒకప్పుడు ఉండే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు లేవు. ఇక మా అమ్మమ్మ ముసలిలో అయిపోయారు కాబట్టి అందరూ ఇప్పుడు లేవు. వీటిని మనం గిన్నెకి తీసుకుపోయి పట్టించుకొని వచ్చినాం. ఇట్లా కందిపప్పు అనేది తయారవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తూ మరో వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. జై హింద్.